మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. జగన్ గారు మా విగన్ ఇదే మన నెక్స్ట్ క్యాపిటల్ అన్నట్లుగా ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతూ ఉంటే ఈయన మావిగన్ అని అసలు క్లియర్ కట్ క్లారిటీ ఏముందో ఆయన మైండ్ లో దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో గతంలో ఏంటంటే 3 రాజధానులు కొత్త పదం లాగా ఉంది. ఈ మావిగన్ అయింది. ఒక మాట ఏంటంటే గొడ్డలి పార్టీ అంటారు, ఇంకోటి రఫ్ అంటున్నారు. అవగాహన లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఒక స్థాయి నాయకులైతే చంద్రబాబు గారితో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు, కానీ ఎవరిని కలవాలి, పార్టీ కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయి, తన గ్రిప్ లోకి తీసుకొని మేనేజ్ చేస్తుంది లోకేషే. లోకేష్ ఇంతకుముందు వేరు, యువగళ పాదయాత్ర తర్వాత లోకేష్ వేరు. ఈ లోకేష్ గారైనా కానీ నేను చంద్రబాబు నాయుడు కొడుకుని, ఎన్టీ రామారావు గారు మన్నుని, కాబోయే ముఖ్యమంత్రి కూడా ఆయన. గూగుల్ సంస్థ రావడానికి లోకేష్ ప్రధాన కారణం. అదే ఐటీ పెంచడానికి లోకేష్ గారే ముఖ్య కారణం. ఎందుకంటే లోకేష్ గారు కూడా బ్రహ్మాండం కష్టపడుతున్నారు. ఒక నాయకుడు అనేవాడు అందరికీ ఆదర్శంగా నిలవాలి. నేను అలాంటి నాయకుడినే, ప్రజల్ని నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేయడానికి ముందుకొచ్చాను అంటూ ఇవాళ ఈ స్పెషల్ పాడ్కాస్ట్ లో నాతో పాటు గెస్ట్ గా విచ్చేశారు. ఆయన రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ కి మాజీ చైర్పర్సన్ గా చేసిన తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులుగా కూడా చేస్తున్నారు. అండ్ ఇంతకంటే ఇంపార్టెంట్ గా ఈసారి జరగబోతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఆయన సైతం టికెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఒకానొక అభ్యర్థిగా మన ముందుకు రావడానికి ఈ రోజు మనతో ఆయన మనోభావాల్ని పంచుకోబోతున్నారు. నాతో పాటు ఉన్నారు దారు నాయక్ గారు. ఒకసారి ఆయనతో కనెక్ట్ అవుదాం. సార్ నమస్కారం. దీప్తి గారు నమస్కారం. నాతో పాటు సుమటి ప్రేక్షకులకు మరి నమస్కారాలు. సార్, ఇప్పుడు మీరు ఈసారి ఎమ్మెల్సీగా మీకు ఒక టికెట్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని విన్నాం. ఏంటి సార్ దానికి మీకున్న ఒపీనియన్ ఏంటి, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? అంటే తెలుగుదేశం పార్టీలో చాలా వరకు చంద్రబాబు నాయుడు గారు దయ వలనో, ఎన్టీ రామారావు దయ వలనో చాలా మంది అమాయకుడు కూడా ఎమ్మెల్సీలు అయ్యారు. అంటే తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణ గల పార్టీ. ఆ పార్టీలో కనీసం ఏం అర్హత లేని వాళ్ళు కూడా పార్టీయే సేవ చేసిన వాళ్ళు ఇవాళ ఎమ్మెల్సీ అయ్యారు, మంత్రులు అయ్యారు, రాజ్యసభ అయ్యారు, అదేవిధంగా లోక్సభ స్పీకర్ కూడా అయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీ ఏం చేస్తారంటే అన్ని పార్టీలు వేరు, తెలుగుదేశం పార్టీ వేరు. ఒక సిస్టమేటిక్ పద్ధతి గల పార్టీ. ఆ పార్టీలో నేను వచ్చేసరికి దాదాపు 36 సంవత్సరాల నుంచి ఒక రాజకీయ పరంగా తిరుగుతూనే ఉన్నా. తెలుగు విద్యార్థి నుంచి మొదలు పెడితే ఈ రోజు దాకా పార్టీకి సేవ కార్యక్రమం చేస్తూనే ఉంటాం. అయితే మరీ ముఖ్యంగా గిరిజనులు అయితే ఎక్కువ లాంగ్ స్టాండింగ్ ఒకే పార్టీలో ఉండరు, చాలా ఉంది. అయితే నేను ఒక నినాదం, తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ప్రజలే దేవుడు అనే నినాదంతో తిరగటం, అది కూడా ఆ పార్టీలో నేను భాగస్వామి కావటం, మా వంతు మేము తిరుగుతూ ఉన్నాం. నేను ఎమ్మెల్సీ అని తిరగటం అవన్నీ కరెక్ట్ కాదేమో, కాకపోతే పార్టీ గ్రహిస్తుంది ఎవరు పని చేస్తారో ఎవరు పని చేయలేదని గ్రహించే పార్టీ అది కానీ ఎమ్మెల్సీ నామినేట్ చేయడానికి ఆస్కారాలు ఉంటుంది. కాబట్టి ఎవరంతటా వాళ్ళు నేను ఎమ్మెల్సీ అంటే కాదు, కాకపోతే ఇస్తే మంచిది. అదేవిధంగా పార్టీ గుర్తిస్తేనే ఆశాభావన, ఇవ్వకపోయినా కానీ పార్టీ కోసమే పనిచేస్తాం. సరే, ఇప్పుడు చాలా మంది ఈ పోటీ ప్రపంచంలో ఉంటారు. మమ్మల్ని నామినేట్ చేయాలి అని చాలా మంది ఆశగానే ఉంటారు. ప్రత్యేకంగా దారు నాయక్ గారినే పార్టీ సెలెక్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి సార్? మీరు పనిచేసే విధానానికి ఇతరులకి ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఏంటి? అంటే చంద్రబాబు గారు ఏం చేస్తారంటే ఆయన ఈక్వేషన్ ఆయన చూసుకుంటారు. బాబు గారు మహిళ కోటా ఉంటుంది, దీంట్లో బీసీలకు ఉండరు, ఎస్సీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, అన్ని విధాలుగా ఇంతకుముందు ఎన్నికల ముందు చాలా మంది ప్రామిస్ కూడా చేసి ఉంటారు. ఎందుకంటే ఆ ఈక్వేషన్ పరంగా ఇస్తూ ఉంటారు. గిరిజనుల విషయానికి వస్తే గిరిజనులు కూడా ఇస్తారు, కానీ ఆ గిరిజనుల పరిస్థితిలో కూడా ఆలోచించి ఇస్తారనేటట్టు ఇస్తారు. ఎందుకంటే గతంలో చూసాం మేము, చాలా మంది ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఏ అర్హత లేకుండా కానీ ఎమ్మెల్సీ పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, ఏ అర్హత లేక మంత్రులు అనుభవించిన వాళ్ళు. అయితే నేనైతే నా వంతుగా నేను పార్టీకి పనిచేసినా ఇస్తారని ఆశిస్తున్నా. ఇస్తే మంచిది, ఇవ్వకుండా కానీ పార్టీ కోసం పనిచేస్తాం. రైట్ సార్, అట్లా ఇవ్వకపోయినా నేను రెడీగా ఉన్నాను పార్టీకి సేవ చేయడానికి అనేది మీ యొక్క ఉదార స్వభావం, మీ యొక్క నిదర్శనంగా చెప్పచ్చు. అయితే సార్, ఇప్పుడు ప్రజల్ని ఏ రకంగా మీరు ఆదుకోగలరు, ఎలాంటి వాళ్ళకి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు మీరు ఎలాంటివి తీసుకురాగలరు, అసలు మీకంటూ ఒక ఎజెండా, మీకంటూ ఒక ప్లాన్ ఏమన్నా ఉందా? తెలుగుదేశం పార్టీ పుట్టిందే సంక్షేమం నుంచి.
ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి ₹2 కిలో బియ్యం అయితే పక్క గుహాలు అయితేనేది పేదవాళ్ళు ఇవాళ ఎన్టీఆర్ ఆశయాలు చూసి అదేవిధంగా ఎన్టీఆర్ చేసిన అభివృద్ధి చూసి దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి చూసి అప్పటి నుంచి మేము రాజకీయాల్లో ఒక విద్యార్థి నాయకుడి నుంచి తిరుగుతూనే ఉన్నాం మేము. అయితే మాకు ఒకటి ఫస్ట్ ఆంధ్ర రాష్ట్ర బాగుపడాలి, దాని తర్వాత అదేవిధంగా వ్యక్తిగతంగా ఆ ఎజెండా ఫస్ట్ రాష్ట్ర అభివృద్ధి ఎజెండా తెలుగుదేశం పార్టీ, దాని తర్వాత వ్యక్తిగత ఎజెండాలు ఉంటుంది. ఇస్తారు కొంచెం. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్సీ చేసిన వాళ్ళు ఉన్నారు, మాతో పాటు తిరిగిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చినప్పుడు మాకు కూడా రాకపోతుందా అనే ఆశతో తప్ప పర్టికులర్ గా కావాలి మాకు ఉంటేనే పార్టీ అనేది కాదు. అది వేరే పార్టీలో ఉండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం అట్లా కాదు. అదే సార్, ఇప్పుడు సపోజ్ మీరు ఎమ్మెల్సీ అయ్యారు అనుకోండి సార్, మీరు చేయబోతున్న టాప్ 5 బెస్ట్ పనులు, నేను ఇది ఎమ్మెల్సీ అయ్యాక ఖచ్చితంగా ప్రజలకు చేస్తాను అనుకున్న ప్లాన్ మీకు ఏమైనా ఉందా? అంటే నేను ప్రతి ట్రైబల్ గూడాలలో, తండాలలో, గ్రామాలలో తిరిగినాను. తిరిగిన తర్వాత వాళ్ళ సమస్యలు మాకు తెలిసిన తర్వాత వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళ తాగునీటి సమస్య ఎట్లా ఉంది, రోడ్ల సౌకర్యం ఎట్లా ఉంది, హాస్పిటల్ సమస్యలు ఎట్లా ఉంది అంటే దగ్గరుండి ప్రత్యక్షంగా చూసినా నేను. ఎందుకంటే ప్రతి సమస్యను మేము మా అధినేత చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సాల్వ్ చేయడానికి మేము ఇప్పుడు దాకా ట్రై చేస్తూనే ఉన్నాం. ఇంక మీదట ఇంకా ఎక్కువ చేయవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ అయ్యారనుకో కొంచెం అవకాశం వచ్చినట్టు అయిపోతుంది తప్ప మేము ఇప్పుడు చేయట్లేదు అని కాదు, చేస్తూనే ఉన్నాం, ఇంకా చేయబోతున్నాం, ఇంకా బ్రహ్మాండం చేస్తాం అనమాట. సార్ ఇప్పుడు మీరు సపోజ్ ఎమ్మెల్సీ అయ్యారు అనుకుందాం సార్, అప్పుడు దారుణ్ నాయక్ గారు ఎమ్మెల్సీ టీడీపీ అని మేము అందరం చెప్పుకోవచ్చు సార్. బట్ మీరు ఈ పొజిషన్ కి రావడానికి మీ చైల్డ్హుడ్ నుంచి మీరు ఏమన్నా ఈ పొలిటికల్ ఎక్స్పోజర్ లో ఉన్నారా సార్? ఏం లేదమ్మా. 1991లో ఎన్టీ రామారావు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను విద్యార్థి నాయకుడుగా హైదరాబాద్లో ఉన్నా, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన ఒక రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేది, మరీ ముఖ్యంగా ఎస్టీలో ఇంతకుముందు ఎవరు ఓట్లు వేస్తారో తెలియదు, ఎవరు ఓట్లు వేయించుకుంటారో కూడా తెలియదు. నేను ఓటేస్తేనే ఎమ్మెల్యే అవుతారు, నేను ఓటేస్తేనే ఎంపీ అవుతారు అనేది ప్రజలకు తెలిసింది ఎప్పటి నుంచి? 1982 మార్చి 29 ఎన్టీ రామారావు గారు ఏ రోజు పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి ప్రజల్లో ఒక చైతన్యమైన మార్పు వచ్చింది. అప్పటి నుంచి అరే మన ఓటుకు అంత విలువ ఉందా అని తెలిసింది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే. అయితే ఆ ఎన్టీ రామారావు గారిని చూసుకుంటా, ఎన్టీ రామారావు గారు అభివృద్ధిని చూసుకుంటా ఇవాళ ప్రజలలో మనం కూడా ఒక సేవా కార్యక్రమాలు చేయవచ్చు అనే ఉద్దేశంతోనే నేను చదువుకునేటప్పుడు హైదరాబాద్లోనే 91లో తెలుగు విద్యార్థి, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం అయినట్టు తెలుగు విద్యార్థి ట్విన్ సిటీ ప్రధాన కార్యదర్శి చేశాను. అప్పటి నుంచి రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. దాని తర్వాత తెలుగు విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా, అదేవిధంగా ఎస్టీసీఎల్ కార్యదర్శిగా, ఎస్టీసీఎల్ ఉపాధ్యక్షుడిగా, అదే విధంగా అబ్జర్వర్లుగా, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ గిరిజన విభాగం అధ్యక్షుడిగా, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్గా, ఇవన్నీ అవకాశం తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఎందుకంటే ఒక పార్టీయే పదవులే ముఖ్యం కాదు, మనం పని చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ పదవులు వస్తాయి. అది తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త దీనికి ఆలోచిస్తూ ఉంటారు. అవకాశం వచ్చింది అనుకో చేస్తారు, రాకుండా కానీ ఏం ఫీల్ కారు, దాని ఫీల్ కావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ టైం వచ్చినప్పుడు చూస్తారు. ఇప్పుడు అన్ని పదవులు లోకేష్ గారు, చంద్రబాబు గారు తీసుకోలేరు కదా, కష్టపడిన వాళ్ళకే ఇస్తారు కదా, దానికి మనం చేసుకోవాలి. కానీ ఏదో బయట నుంచి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఎవరు కష్టపడతారో వాళ్ళకే పదవులు వస్తాయి. సార్ మీరు చాలా ఆనెస్ట్ గా నిజాన్ని కూడా చక్కగా చెప్తున్నారు. అంటే ఏమాత్రం ఫీల్ కాకుండా, ఒకవేళ పదవి ఇవ్వకపోయినా నేను ఈక్వల్ గా స్పోర్టివ్ గా పనిచేస్తాను పార్టీకి అని చెప్తున్నారు. బట్ అదర్వైజ్ మీకు ఏమన్నా అష్యూరెన్సెస్ ఇచ్చారా సార్? చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఎప్పుడన్నా చెప్పారా మీకు? పేదరికం నుంచి వచ్చిన దాంట్లో నాకంటే పేదవాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఎట్లా సార్, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు? నేను ఒక ట్రైబల్ గిరిజనకు చెందిన మా ఊరు మారుమూల తండా మాచర్ల నుంచి 28 కిలోమీటర్లు ఆ నల్లమల్ల అడుగులో ఉంది. ఆ నల్లమల్ల అడుగున్న తండాకి నేను సేవ చేసే భాగ్యం కలిగింది. అది కలిగిందంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు దయ వల్లే కదా. ఇవాళ ఈ స్థాయిలో ఎటుకుంటే పదవులు ఇచ్చుకుంటూ పోయింది ఆయన వల్లే కదా. ఇక్కడ మీ ముందు కూర్చుంది ఆయన వల్లే నాకు తెలిసినంత వరకు. అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా టీడీపీ పార్టీని, చంద్రబాబు గారిని అభిమానిస్తూ వచ్చారు. 100% అది కరెక్టే. ఎందుకంటే చాలా మంది లెక్చర్ ఇస్తారు. నేను చాలా రాజకీయాలు చూసినా కానీ అదే అమ్మ బాగలేదని అమ్మని మార్చగలవా, నాన్న బాగలేదని నాన్న మార్చగలవా, అన్ని కబుర్లు చెప్పుకుంటే జెండాలు మారుస్తారు. కానీ మేము అట్లా కాదండి. ఒకటే ఒక నినాదం, 36 సంవత్సరాలు నా యవ్వన వయసు అంటే నా యుక్త వయసులో తెలుగుదేశం పార్టీ, ఇంకా రెండోది మాకు ఆలోచన ఉండదు.
ఏదొచ్చినా కానీ పార్టీ నినాదం మా నినాదం. హ్మ్. ఎందుకంటే ఇవాళ అభివృద్ధి రాష్ట్రం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ వల్లే. హ్మ్. ఇవాళ గతంలో మీరు చూశారు, తెలుగుదేశం పార్టీ అధికారం లేకపోవటం వల్ల ఎన్ని కోల్పోవాల్సి వచ్చిందో ప్రజలనే ఉద్దేశంతో. హ్మ్. కానీ దానికి తగినట్టు ఇవాళ ప్రజలు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. హ్మ్. ఆనందం అని ఇవాళ పంచుకుంటున్నారు. హ్మ్. ఆనందానికి ఎంజాయ్ చేస్తున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వంలో. హ్మ్. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మొత్తం దుర్మార్గంగా వచ్చారు హ్మ్. మనం చూసాం. అందుకు కాబట్టి పార్టీ ఏ పార్టీ ఏదైనా తెలుగుదేశం పార్టీ ఇవాళ గర్వంగా చెప్పుకోగలుగుతారు. ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా తెలుగుదేశం పార్టీ అని కాలెరగదీసుకుని తిరిగే సత్తా ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ క్యాండిడేట్కి ఉంది, కూటమి నాయకులకే ఉంది. సార్ మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు. నిన్న ప్రతిపక్ష నాయకులు కొంతమందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రస్తావించిన అంశం ఏంటంటే జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి స్టూడెంట్ ప్రొటెస్ట్ లో జెన్సీ ప్రొటెస్ట్ ఏదైతే జరిగిందో సౌత్ నుంచి మరీ ముఖ్యంగా టీడీపీ నుంచి కానీ కూటమి నుంచి కానీ ఒక్కళ్ళు కూడా నోరెత్తిది తప్పు అని ఎందుకు చెప్పలేకపోయారు అని అంటారు. ఎందుకంటే దానికి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే లా అండ్ ఆర్డర్ సమస్య ఇక్కడ బ్రహ్మాండంగా ఉందమ్మా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా ఉంది, ఎటువంటి సమస్య లేదు. సమస్య ఉంది ఢిల్లీలో. ఇప్పుడు నీట్ గంటరా, ఆ నీట్ అనేది అక్కడ లోకల్ పాట. కాకపోతే ఇక్కడ మాత్రం ఒకటి, మనకు బ్రాండు చంద్రబాబు, మనకు అభివృద్ధే చంద్రబాబు. నీకు ఏ రాష్ట్రము, ఏ రాజధాని, నీకు ఏ ఊరు అది అంటే మాది ఉన్నది బ్రాండే చంద్రబాబు బ్రాండు. మాకు ఇంకా అదే పెద్ద ఆదాయం అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్న యూత్ మాత్రం చంద్రబాబు గారి నమ్మకం మీదనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ఎటువంటి ధర్నాలు కానీ, రస్తారోకులు కానీ, ఎటువంటి ఇలాంటి అలజడి ఏం జరగలేదు. అంటే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఆ ధర్నా జరిగే టైంలోనే చంద్రబాబు గారు వచ్చి మోడీ గారిని కలిశారు, కానీ అసలు స్టూడెంట్స్ గురించి ప్రస్తావించలేదు. అదే రోజున పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు? రాష్ట్రం అంతా దేశం అంతా మాట్లాడుతున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు నీట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిందమ్మా. చంద్రబాబు నాయుడు గారు అనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన పరిధిలో ఆయన ఉంటారు. ఆయన అభివృద్ధి కార్యక్రమాల కోసమే అక్కడికి వెళ్ళారు కానీ నీటి గురించి మాట్లాడటానికి మాత్రం అదే విధంగా దాని గురించి వెళ్ళలేదు. ఆయన ఇచ్చిన బాధ్యత ఉందో ఆయన నిర్వర్తించారు. కానీ అనవసరం ఒక ఏళ్ళు పెట్టుకొని లేని పోనీ చేయటం అది కరెక్ట్ కాదు కదా. అంతే కదా. ఇప్పుడు ఆయన ఎందుకంటే అక్కడ పోయి ఢిల్లీకి పోయి రాష్ట్రానికి కావాల్సిన నిధులు, అదే విధంగా రేపు 1వ తారీఖు భోగాపు ఎయిర్పోర్ట్ దాని గురించి పిలవటానికి వెళ్ళారు. అంతేగాని నీటి విషయం మాట్లాడటానికి కాదు కదా. అందుకు కాబట్టి అక్కడికి వెళ్ళారన్నమాట. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడితే మీరు చాలా గొప్పగా చెప్తున్నారు. చంద్రబాబు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో ముందుకెళ్తుంది అని మాట్లాడుతున్నారు. మీరు ప్రజలకి నిస్వార్థంగా సేవ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఏ రకంగా ఉంది సార్? డెవలప్మెంట్ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? బ్రహ్మాండంగా ఉందమ్మా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం 2019 అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో ఒక పెద్ద రాష్ట్రానికి పెద్ద దిక్కుగా చంద్రబాబు నాయుడు గారు అనుభవించారు. ఎందుకంటే అమరావతి ఏంది, పోలవరం అయితేంది, సర్వనాశనం చేసి పడేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ రాష్ట్రానికి రక్షించాలి, రాష్ట్ర అభివృద్ధి దశలో తీసుకెళ్ళాలి. చంద్రబాబు గారికి ఆశ అనేది ఏం లేదు. ఒకే ఒక అబ్బాయి, ఆయన బ్రహ్మాండ ఒక పొజిషన్లో ఉన్నారు లోకేష్ గారు. ఇప్పుడు ఆయనకి ఏంది, పేదవాళ్ళని పై తీసుకురావాలి, పేదవాళ్ళకి డెవలప్ చేయాలి, ఈ రాష్ట్రానికి ముందు దశలో తీసుకెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ రీజన్ 1947 అయితే 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఏది మన జగన్మోహన్ రెడ్డి పిల్లలు. ఇప్పుడు ఎక్కడ కానీ అభివృద్ధి అనేది జరగలేదు. ఏదంటే బటన్ నొక్కుడు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ బటన్ నొక్కుడు వచ్చేసరికి ఎంత ఇబ్బందులు పడ్డారో కూడా ప్రజలు చూశారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళి అమరావతి రాజధాని అయితేనేది, పోలవరం అయితేనేది, ఏ రూపంలో కానీ ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలి. రాష్ట్రానికి ముందు తీసుకెళ్ళాలి, అభివృద్ధి చేయాలి. ఆయన వయసు వచ్చేసరికి 75 సంవత్సరాలుగా రోజుకు 18 గంటలు కష్టపడతాడు. అయితే కష్టపడి ఎవరి కోసం? ప్రజల కోసమే కదా ఆయన కష్టపడేది. ఏదేమైనా కానీ రాష్ట్రాన్ని ముందు తీసుకోవాలని నినాదం తప్ప మనం చూస్తున్నాం, నిత్యం టీవీలలో సోషల్ మీడియాలో పరంగా చూస్తున్నాం ఎట్లా కష్టపడుతున్నారు. అలా కష్టపడే నాయకుడు ఎవరైనా చూపింది. అదే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి యూత్ అని ఒకసారి ఒక ఛాన్స్ అని అన్నారు. 19 గెలిపించారు. తాడేపల్లిలోకే పరిమితమైన కాడే ఎక్కడైనా అభివృద్ధి చేశాడమ్మా? ఎక్కడైనా జరగలేదు అభివృద్ధి. కనీసం ఢిల్లీకి వెళ్ళారు, కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత కేసుల గురించే తప్ప ప్రజల గురించి ఏ రోజైనా ఢిల్లీకి వెళ్ళారా? లేదు. కాకపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందు వెళ్తున్నారు. ముందుకెళ్ళి రాష్ట్రానికి ముందు దశలో తీసుకెళ్లాలని తప్ప లోకేష్ గారు కూడా అదే పరిస్థితి. మొన్న విశాఖపట్నం గూగుల్ సంస్థను తీసుకొచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు 1వ తారీఖు ఆగస్టు 1న అది ప్రారంభోత్సవం అవుతుంది. ఏది ఏమైనా కానీ కనీసం రోజుకి ఒక పార్లమెంటు, ఒక జిల్లా
పర్యటనలే ఉంటాయి చంద్రబాబు గారు, కానీ ఎక్కడ అధికారులు తప్పుడు చేసినా కానీ వాళ్ళకి నిలదీస్తున్నారు. ఏం ఒక కావాలి? స్థాయి నాయకులైతే చంద్రబాబు గారితో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు, కానీ బేసికల్ గా ఎవరిని కలవాలి, పార్టీ కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయి, ఇదంతా తన గ్రిప్ లోకి తీసుకొని మేనేజ్ చేస్తుంది లోకేషే అన్న ఒక వార్త చాలా గట్టిగా వస్తుంది బయటికి. ఇందులో నిజానిజాలు ఏంటో మీరే చెప్పాలి. 100% అమ్మా. ఈ రాష్ట్రానికి దశ దిశ, తెలుగుదేశం పార్టీకి దశ దిశ నాయకుడు లోకేష్ గారు. అవునా? 100% దాంట్లో కాబోయే ముఖ్యమంత్రి కూడా ఆయనే. ఓహో. 100% అది. ఎందుకంటే ఈ లోకేష్ గారు అయినా కానీ నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కొడుకుని, ఎన్టీ రామారావు గారు మన్నుని అనే అహంకారంతో కాకుండా ఆయన కూడా బ్రహ్మాండంగా కష్టపడతాడు. ఆయన ఇప్పుడు గూగుల్ సంస్థ రావడానికి లోకేష్ ప్రధాన కారణం. అదే ఐటీ పెంచడానికి లోకేష్ గారే ముఖ్య కారణం. ఎందుకంటే లోకేష్ గారు కూడా బ్రహ్మాండంగా కష్టపడుతున్నాం. ఆయన యూత్ వాస్తవం చెప్పాలంటే యూత్ అన్నా కానీ మర్చిపోయి నిత్యం, ఎందుకంటే ప్రజలతో ప్రజాధర్మాన్ని వచ్చి ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలకు అప్పుడప్పుడు తెలుసుకుంటున్నారు. లోకేష్ కష్టపడినట్టు ఎవరు కష్టపడలేదు. లోకేష్ ఇంతకుముందు వేరు, యువగళం పాదయాత్ర తర్వాత లోకేష్ వేరు. ఓహో. అది 100% అనమాట. సూపర్ సార్. సార్ మీకు చంద్రబాబు గారికి, మీకు లోకేష్ గారికి ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం ఏంటో చెప్తారా? ఏం లేదమ్మా, నాకు గిరిజన నాయకుడు, అదే నా నిజాయితీకి నేను పనిచేస్తానని తెలుసు. అందుకని నాకు దగ్గర తీసుకుంటారు. ఎస్టీలకు బాగా పనిచేయాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎస్టీలకు సంబంధించిన ఏ సమస్య కానీ ఈ రాష్ట్రాల్లో ఉండకూడదు. అదే మరీ ముఖ్యంగా ఏజెన్సీలో అయితే డోలీ వ్యవస్థ నడుస్తుంది. ఇంతకుముందు ఏజెన్సీలలో ఎక్కడ పడితే అక్కడ చాలా మంది హాస్పిటల్స్ లేక, డాక్టర్లు సరిగ్గా లేక, రోడ్డు సరిగ్గా లేక ఎక్కడెక్కడ చనిపోయేటోళ్ళు. అదే విషయం గిరిజన తండాలు రోడ్డు సౌకర్యం సరిగా ఉండదు, అదే విధంగా డాక్టర్లు ఉండరు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు గిరిజన గ్రామాలలోనే అభివృద్ధి జరగాలి, ఎక్కడ కానీ తప్పు జరిగిన కానీ క్షమించని ఉద్దేశంతోనే అధికారులు నిలదీసి రోడ్లు వేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, రోడ్లు వేస్తూ ఉన్నారు, డాక్టర్ని పంపిస్తూ ఉన్నారు, అభివృద్ధి చేస్తూ ఉన్నారు, మంచినీటి సమస్య లేకుండా కూడా చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కడ చూడు ఈరోజు సమస్య ఉందా? ఏం లేదు. అదేవిధంగా ప్రభుత్వం అధికారంలో రాకముందు ఒక హామీ ఇచ్చారు, సూపర్ 6. ఆ సూపర్ 6కి ఈ రోజు దాకా 90% నిర్వర్తించిన ఘనత కూటమి ప్రభుత్వం. అది 100% అనమాట. ఎందుకంటే నీకు మహిళలకైతేనేంది ఫ్రీ బస్సు పెట్టారు, మీరు చూస్తూనే ఉన్నారు. అదే విధంగా తల్లికి వందనం దాదాపు సంవత్సరానికి ఒక అబ్బాయి ఎంతమంది ఇంట్లో చదువుకుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు పడుతుంది. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తున్నారు. అదేవిధంగా రైతులకైతేనేంది, యూత్కి అయితే డిఎస్సి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఒక పోస్ట్ భర్తీ చేశారండి? ఎప్పుడేం చేశారు? చేయలేదు. కానీ లోకేష్ గారు వచ్చింది ఆ టైంలో అన్నది వాళ్ళు ఎప్పుడు చెప్తారు. చెప్పడానికి ఎన్ని కథలు ఉంటాయి కానీ వాస్తవం చేయలేదమ్మా. అదే లోకేష్ గారు వచ్చిన తర్వాత 17,000 డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేసి ఇవాళ టీచర్లకి ఆదుకున్నారన్నమాట. ఇవాళ చెప్పిన మాట 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు. 100% 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయటం జరుగుతుంది. సార్ మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్? నాది లా అయిపోయిందమ్మా, ఉస్మానియా సిటీ. అది కూడా ఉస్మానియా సిటీలో చేసిన. సూపర్. సో ఓ పక్క ఉస్మానియా యూనివర్సిటీలో లా చేశారు, దాని తర్వాత స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ లో మీరు కూడా అధ్యక్షులుగా పనిచేశారు, స్టూడెంట్ ఫైట్స్ లో మీరు ఉన్నారు, అది కాక వాలంటరీగా ఇప్పుడు ముందుకొచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారు. సార్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి మన రాజధాని, అమరావతిలో శరవేగంగా నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటూ జనాలందరూ నమ్ముతున్నారు. ఈ స్ట్రెచ్ లో వెళ్తున్నప్పుడు జగన్ గారు మావిగన్ ఇదే మన నెక్స్ట్ క్యాపిటల్ అన్నట్లుగా ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు. మావిగన్ కి సంబంధించి అసలు క్లియర్ కట్ క్లారిటీ ఏముందో ఆయన మైండ్ లో, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో ఇవన్నీ పక్కన పెడితే మీరేమనుకుంటున్నారు ఈ మావిగన్, ఈ క్యాపిటల్ కాంట్రవర్సీ గురించి మీ టేక్ ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి. ఈరోజు అంటే మాజీ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రికి కొంత అవగాహన ఉన్న వ్యక్తి అనుకోవాలి. కానీ మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అవగాహన లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కరి రాజధానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ఒకే రాజధాని, అమరావతి రాజధాని, నేను కూడా ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నా, నా కాపురం కూడా ఇక్కడే పెట్టుకుంటున్నా అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెట్టి, అదే అధికారం వచ్చిన తర్వాత రాజధాని 3 రాజధానులు అనటం ఆ రోజు హాస్యాస్పదంగా ఉండే. ప్రజల మొత్తం అసలు చీ అనుకున్నారు. 3 రాజధానులు ఎక్కడ చరిత్రలో లేదు, 3 రాజధానులు ఏందని అనుకున్నారు. దానికి కరెక్ట్ తీర్పు అనేది 2024 ఎలక్షన్లో ప్రజలు ఇచ్చారు. ఈ రోజు ఏమంటున్నారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా,
మావి గన్ అంటున్నారు. ఈ మావి గన్ అనేది కొత్త పదంలో ఉంది. గతంలో ఏంటంటే 3 రాజధానులు కొత్త పదం లాగా ఉంది. ఈ మావి గన్ ఏంది అని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒక్కొక్కరి రాజధాని నడుస్తూనే ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా చూస్తూనే ఉన్నారు కళ్ళ ముందు. ఎందుకంటే కేంద్ర మంత్రులు అయితేనేంది, రాష్ట్ర మంత్రులు అయితేనేంది, ఆ అభివృద్ధి చేస్తున్న కార్యక్రమం ప్రజల మొత్తం చూస్తూనే ఉన్నారు. కానీ మావి అనేది ప్రజలకు తప్పుదారి పట్టించడానికి. ఎందుకంటే ఒక మాట ఏంటంటే గొడ్డలి పార్టీ అంటారు, ఇంకోటి రఫ్ అంటున్నారు. అసలు ఏంది రాష్ట్ర భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ ఎటుపోతుంది అనే ఉద్దేశంతోనే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒక్కళ్ళి చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతూ ఉంటే ఈయన మావి గన్ అని ప్రజలకి ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏంది ఈయన పిచ్చి పాలన కాకపోతే ఒక అవగాహన ఉన్న వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి అనిపించుకున్న వ్యక్తి మావి గన్ అంటే ఏంది అసలు అర్థం కాదు. నా గన్ అంటారు, గుంటూరు అంటారు. అదేవిధంగా బెజవాడ, విజయవాడ, గుంటూరు ఈ మధ్యలో కలిపి అదే మావి గన్ అంటారు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకే అర్థం కావట్లేదు. దీనికి ప్రజలు అనేది అర్థం చేసుకున్నారు. ఇంకా ఈయనకి బుద్ధి రాలేదు, వాస్తవం చెప్పకూడదనే ఉద్దేశంతోనే ఇవాళ ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పరంలో దూసుకొని పోతా ఉంది. ఒక్కొక్కళ్ళి పోలవరం, ఇంకొకళ్ళు ఏంటంటే రాజధాని పరంగానే అయితేనేంది, అమరావతి, అదేవిధంగా విశాఖపట్నానికి అయితేనేంది, కర్నూలుకి అయితే సమతుల్యంగా అన్ని చోట్ల అభివృద్ధి జరుగుతా ముఖ్యమంత్రి తీసుకెళ్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అప్రిషియేట్ చేయబోయి విమర్శించటం, మావి గన్ అంటారు. ఇంకోటి ఏంటంటే మేము వస్తే రఫ్ అంటారు. అదేవిధంగా ఇంక మేము గొడ్డలి పాటు ఏదేదో అంటున్నారు వాళ్ళకు తెలియక. అంటే మీరు చూస్తూ ఉన్నారు, ఒక్కొక్కళ్ళి తల్లిని దూరం చేసుకున్నారు, ఇంకోళ్ళు చెల్లిని దూరం చేసుకున్నారు. ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థం కావట్లేదు. సార్ గాట్ ఇట్. సార్ ఇప్పుడు సమగ్రంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరుగుతుంది అని మీరు అంటున్నారు కదా. ఉత్తరాంధ్ర చూసుకుంటే సరే మీరు అన్నట్లు ఒక ఎయిర్పోర్ట్, ఇంకా అటువైపు నుంచి ఇంకా బోలెడ్ అన్ని డెవలప్మెంట్ రావచ్చు, గూగుల్ సంస్థ కావచ్చు, ఇట్లా. తర్వాత సెంట్రల్ ఆంధ్రాకు సంబంధించి సరే ఇప్పుడు అమరావతి శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. అలాగే రాయలసీమ ఈ ప్రాంతాలలో ఏం డెవలప్మెంట్ జరుగుతుంది సార్? రాయలసీమకి ఖచ్చితంగా హబ్ తీసుకొచ్చారండి. మొన్న మోటార్ల కంపెనీని తీసుకొచ్చారు. తిరుపతిలో మొన్న మీరు చూశారు, శంకుస్థాపన కూడా చేశారు. అదేవిధంగా రాయలసీమ ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ఎందుకంటే రాయలసీమ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తారు, రాయలసీమ నాది, రాయలసీమ నేను అభివృద్ధి చేస్తా. రాయలసీమకి అదేవిధంగా అనంతపూర్ అయితేనేది, కర్నూలు అయితేనేది, చిత్తూరు అయితేనేది, అన్ని విధాలుగా సమతుల్యంగా రాయలసీమ కూడా అభివృద్ధి తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఈయన మాటలు చెప్పి చేతల్లో చూపాడు, చంద్రబాబు నాయుడు గారు చేతల్లో చూపిస్తా ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి అనే నినాదం, ఆయనకున్న ఎజెండా ఏంటంటే రాష్ట్రానికి ముందు తీసుకెళ్లాలి. ముందు తీసుకెళ్లి ప్రజల ముందు ఉత్తేజపరిచి ఆంధ్రప్రదేశ్ అనేది 20 సంవత్సరాలు వెనకబడ్డ ఆంధ్రప్రదేశ్ ని అదే విధంగా విజన్ 2047 ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఒక్క ఛాన్స్ చెప్పారు. ఒక ఛాన్స్ అయిపోయింది. ఒక్క ఛాన్స్ రాక కులాల మతాల మధ్య చుచ్చు పెడుతున్నారు. ఈ రోజు ముద్రగడ్డ పద్మనాభం గారి ఇష్యూ కూడా తీసుకొస్తున్నారు. ఆయన డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. లేనిపోని కంకుజు, కాపు సామాజిక వర్గంలో కూడా లేనిపోని కంకుజు తీసుకోవటానికి, ప్రజలను అట్లా రెచ్చగొట్టడానికి. అసలు ముద్రగడ్డ పద్మనాభం ఇష్యూ వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు పరిస్థితి. ఎందుకంటే అది కరెక్ట్ గా దీనికి కులపరంగా మీటింగ్లు పెట్టించి డబ్బులు ఇచ్చి మీటింగ్ పెట్టిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కులం లేదు, మతం లేదు. ముద్రగడ పద్మనాభం గారి హోల్ ఎపిసోడ్ అయిన తర్వాత టీడీపీ పార్టీ కాపులకి దూరం అయింది అని ఒక మాట, అంటే అది ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. వాళ్ళు దూరం, ప్రజలకు దూరం. టీడీపీ పార్టీ ప్రజల దగ్గర ఉన్నారు, మంచి వాళ్ళందరి దగ్గర ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే ఏదో రాజకీయ అలజడి సృష్టించి పబ్బం గడపాలని. అంటే ఇది కేవలం ప్రతిపక్షాల మాట. అంతే కదా మాత్రం, అంతే కదా. ఇప్పుడు వాళ్ళకు సభలు పెట్టి డబ్బులు పెట్టేది వాళ్ళే కదా. మీటింగ్లు పెట్టిస్తున్నారు, కుల మీటింగ్ పెట్టిస్తున్నారు. దాంట్లో ఏదో చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టి మాట్లాడిపిస్తున్నారు. అది దానికి అలజడి సృష్టించాలి. తెలుగుదేశం పార్టీకి కాపు దూరం అని చెప్పాలి. ఇది కరెక్ట్ కాదు కదా. ఇవాళ తెలుగుదేశం పార్టీలో కాపులు బ్రహ్మాండంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండం చూసుకుంటున్నారు. అదేవిధంగా నిమ్మగడ్డ మా రామానాయుడు గారు అయితే చాలా మంది ఉన్నారు. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, కాపులు మొత్తం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఎందుకంటే ఏ పరంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. అదే విధంగా చంద్రబాబు నాయుడుకి అభివృద్ధి ఒకటే, కాపులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళకల్లి ఇంకా డెవలప్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. అదే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. ఎస్పెషల్లీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకి మంచి రోజులు రాబోతున్నాయి అనేది ప్రజలు ఆయన మీద పెట్టుకున్నటువంటి నమ్మకం. కార్పొరేషన్ పెట్టిందే చంద్రబాబు. అబ్సల్యూట్లీ కాపు కార్పొరేషన్ పెట్టిందే చంద్రబాబు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి కాపులకు అది ఇస్తానని వాళ్ళ ఓట్లు దండుకొని వాళ్ళకు ముండి చేయి చూపించారు. చంద్రబాబు నాయుడు గారు కాపులు ఇంత ముందుకు బాగా చేసి
నిన్న ఇప్పుడు కూడా బాగానే చేస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఇవాళ కాపులు సంతోషంగా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలోనే. రైట్. కానీ వాళ్ళలాగా రెచ్చగొట్టట్లేదు కదా. వాళ్ళలాగా రెచ్చగొట్టే రాజకీయం తెలుగుదేశం పార్టీ చేయదు. అది పరిస్థితి. అంటే కాపులు వాళ్ళు లేరు కులాల మతాల పట్ల పెట్టాలని వాళ్ళ ఆలోచన. అది ప్రజలు కూడా నమ్మట్లేదు. ఎందుకంటే ఈ కులాల మతాలు కరెక్ట్ కాదు కదా. రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్ కదా. ఈ కులాల మతాలు తాత్కాలికమే. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిలో దాంట్లో మంచి జరిగితే దాంట్లో మనం ఉంటాం, అంతే తప్ప ఇంకేం కాదు. సో ఫైనలీ సార్, మీరు అనుకున్నటువంటి ఆ ఎమ్మెల్సీ పదవి రావాలని, తద్వారా ప్రజలకి ఇంకా మరింతగా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.